My dear students, welcome to TSAT. So we are discussing about the EPSET and NEET question paper discussion. సాధారణంగా చాలామంది విద్యార్థులకు క్వశ్చన్ పేపర్ యొక్క ప్యాటర్న్ ఎలా ఉంటుందో తెలియదు. మరి కాబట్టి క్వశ్చన్ పేపర్ ఎలా ఉంటుంది, దాన్ని ఎట్లా అనాలిసిస్ చేయాలి, కరెక్ట్ అయినటువంటి ఆన్సర్ ఎలా ఇవ్వాలి అనే విషయం మీద ఈరోజు మనం డిస్కస్ చేస్తున్నాం. ఇంతకు ముందు ఓరియంటేషన్ ఎప్సెట్ కానీ ఎంసెట్ యొక్క తర్వాత నీట్ యొక్క ప్రోగ్రామ్ మీద డిస్కస్ చేయడం జరిగింది. అందులో భాగంగానే మేము కొన్ని క్వశ్చన్స్ను సెలెక్ట్ చేశాము. ఆ క్వశ్చన్స్ ఎలా ఉంటాయి, ఏ విధంగా అనాలిసిస్ చేయాలి, దానికి ఏ విధ రకమైనటువంటి ఆన్సర్ ఇవ్వాలి అనే దాని గురించి ఈరోజు మనం డిస్కస్ చేయబోతున్నాం. ఈ యొక్క డిస్కషన్ వల్ల మీకు చాలా లాభం అవుతుంది. చాలామంది చదువుతున్నటువంటి విద్యార్థులు, ఇంటర్మీడియట్ చదువుతున్నటువంటి విద్యార్థులకు ఒక అపోహ ఉంటుంది. నీట్ ఎప్సెట్ అనేటువంటిది ఎలా ఉంటుంది, ఏ విధంగా ఉంటుంది అనేది మీకు ఆలోచన వస్తూ ఉంటుంది. ఈ ఆలోచన అనేది తీసేయండి. అది సర్వసాధారణమైనటువంటి ఒక క్వశ్చన్ పేపర్. అది అందులో నుంచి సెలెక్షన్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది ఆన్సర్స్. కాబట్టి క్వశ్చన్స్ను అనాలిసిస్ చేస్తూ ఒక అంశమును మనము కరెక్ట్ అనుకున్నప్పుడు పక్కన పెట్టుకొని, ఒక అంశం కరెక్ట్ కానప్పుడు దాన్ని పక్కకు తీసివేసి అట్లా రిమూవ్ చేస్తూ అసలైనటువంటి ఆన్సర్ను మనం ఐడెంటిఫై చేయాల్సిన అవసరం ఉంటుందన్నమాట. కాబట్టి ఇందులో క్వశ్చన్స్ చాలా రకాలు ఉంటాయి. అసర్షన్ రీజన్ అనేటువంటి క్వశ్చన్స్ కొన్ని ఉండవచ్చు. మరికొన్ని జస్ట్ ఓన్లీ 4 ఆప్షన్స్ ఇచ్చి అందులో నుంచి ఐడెంటిఫై చేయడం జరుగుతుంది. మరికొన్ని మ్యాచింగ్ టైప్లో క్వశ్చన్స్ ఉంటాయి. మరికొన్ని ఐడెంటిఫై ద కరెక్ట్ పెయిర్స్ అని అడుగుతాడు. మరికొన్ని ఎట్లా ఉంటాయంటే 2 వ్యతిరేకమైనటువంటి అంశాన్ని గుర్తుపట్టమంటాడు. ఈ రకంగా రకరకాల క్వశ్చన్స్ యొక్క క్వశ్చన్ ప్యాటర్న్ ఉంటుంది, టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి. కానీ ఎటువంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఉన్నా కూడా సబ్జెక్ట్ అనేటువంటి అంశం మీద చాలా కాన్సన్ట్రేట్ చేసినట్టయితే మీరు ఖచ్చితంగా విజయం సాధిస్తారు. కాబట్టి ఈ యొక్క క్వశ్చన్ పేపర్ యొక్క అనాలిసిస్ లోపల మనకు కొన్ని క్వశ్చన్స్ తీసుకున్నాం. ఇక్కడ ఆ క్వశ్చన్స్ అన్నిటి కూడా మనం డిస్కస్ చేద్దాం. 1 by 1 క్వశ్చన్ తీసుకుందాం. ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే అసర్షన్ అండ్ రీజన్. అసర్షన్ లోపల ఏంటంటే ఒక స్టేట్మెంట్ అనమాట. అసర్టివ్ స్టేట్మెంట్ ఉంటుంది. ఆ స్టేట్మెంట్ కరెక్టా కాదా అనేది తెలుసుకోవాలి. ఆ స్టేట్మెంట్ యొక్క అంశం కరెక్ట్ అయినట్టయితే రీజన్ అయి ఉంటుంది, ఆ రీజన్ కూడా ఎలా ఉండాలి. 2 కరెక్ట్ అయితే ఒక ఆన్సర్ ఉంటుంది. స్టేట్మెంట్ కరెక్ట్ ఉండి రీజన్ సరిగా లేకపోతే ఒక ఆన్సర్ ఉంటుంది. ఇంకొకటి ఎట్లా ఉంటుందంటే అసర్షన్ తప్పు ఉందని, రీజన్ రైట్ ఉందని, రీజన్ రైట్ ఉందని, అసర్షన్ తప్పు ఉందని అనే ఆప్షన్స్ ఉంటాయి అన్నమాట. కాబట్టి అసర్షన్ రీజనింగ్ అనేటువంటి అంశాన్ని మీరు దృష్టిలో పెట్టుకొని ఆ యొక్క ఆన్సర్ని ఐడెంటిఫై చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ క్వశ్చన్. సో అసర్షన్లోకి వస్తే ఇది ముఖ్యంగా మైక్రోబ్స్ సంబంధించినటువంటి విషయాలు, ముఖ్యంగా మైక్రోబ్స్ మినరల్ న్యూట్రిషన్లో వస్తుంది క్వశ్చన్ ఇది. తర్వాత లాస్ట్ చాప్టర్లో, సెకండ్ ఇయర్ లాస్ట్ చాప్టర్లో కూడా దీనికి సంబంధించిన విషయాలు వస్తాయి. ఓకే. సో మైక్రోబ్స్ విచ్ reduce nitrogen directly into ammonia are called nitrogen fixers. ఓకే. రీజన్లోకి వస్తే నైట్రోజన్ ఫిక్సర్స్ ఆర్ capable of performing nitrogen reduction due to the presence of nitrogenase. సో నైట్రోజినేజ్ అనేటువంటి అంశాన్ని తీసుకున్నట్లయితే ఇక్కడ నైట్రోజినేజ్ అనేటువంటి ఆ యొక్క ఎంజైమ్ ఏవైతే సూక్ష్మజీవుల్లో ప్రత్యేకంగా ఉంటుంది, నైట్రోజన్ ఫిక్స్ చేయడానికి ఆస్కారం ఉంటుందన్నమాట. ఇప్పుడు మామూలుగా మొక్కల్లో నైట్రోజినేజ్ అనే ఎంజైమ్ ఉండదు, కానీ మైక్రోబ్స్లో మాత్రం నైట్రోజినేజ్ అనే ఎంజైమ్ ఉంటుంది. ఆ ఎంజైమ్ యొక్క పనితీరు అనేది అక్కడ బాగా పనిచేస్తుంది. కాబట్టి నైట్రోజినేజ్ అనే ఎంజైమ్ నైట్రోజన్ ఫిక్సింగ్ చేయడానికి కొరకు పనికొస్తాయి. రైజోబియం కానీ, అజిటోబ్యాక్టర్ కానీ, అజోస్పెరిల్లం కానీ ఇలాంటి వాటి లోపల ఈ నైట్రోజినేజ్ అనే ఎంజైమ్ చాలా ప్రధాన పాత్ర వహిస్తుందన్నమాట. కాబట్టి ఇక్కడ 2 యొక్క విషయాలు పరిశీలిస్తే మైక్రోబ్స్ విచ్ రిడ్యూస్ నైట్రోజన్ డైరెక్ట్లీ into ammonia and called nitrogen fixers. So nitrogen fixers are capable of performing nitrogen reduction due to the presence of nitrogenase enzyme. సో కాబట్టి నైట్రోజినేజ్ అనే ఎంజైమ్ అనేది చాలా ముఖ్యంగా పనిచేస్తుందనే రీజన్ మనకి ఇక్కడ కరెక్ట్గా కనిపిస్తుంది. సో కాబట్టి ఆ యొక్క ఆప్షన్స్లోకి వచ్చినట్టయితే మీరు గమనించండి, ఏ అండ్ ఆర్ ట్రూ, ఆర్ ఈజ్ కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఏ అన్నాడు అనేటువంటిది చూసినట్టయితే అది ఫస్ట్ ఆప్షనే మనకు కరెక్ట్గా అనిపిస్తుంది. మీరు రెండో విషయానికి వస్తే
ఏ అండ్ ఆర్ ఈజ్ ట్రూ అన్నాడు. అసర్షన్ అండ్ రీజనింగ్ ఆర్ ట్రూ బట్ ఆర్ ఈజ్ నాట్ కరెక్ట్ అన్నాడు. అని కరెక్ట్గా కాదు, కరెక్ట్గానే ఉంది. తర్వాత అసర్షన్ ట్రూ ఆర్ ఈజ్ ఫాల్స్ అన్నాడు. ఇది కరెక్ట్ కాదు. అండ్ అసర్షన్ ఈజ్ ఫాల్స్ ఆర్ ఈజ్ ట్రూ అన్నాడు. ఇది కూడా కరెక్ట్ కాదు. కాబట్టి ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ 1 అని మనం చెప్పవచ్చు. సో ఈ రకంగా మనము అనాలిసిస్, క్వశ్చన్ అనాలిసిస్ అనేది చేస్తే కంపల్సరీగా మీరు మంచి ఫలితాన్ని సాధిస్తారు. నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్దాం. సెకండ్ క్వశ్చన్ కూడా అసర్షన్ రీజనింగ్లో ఉంది. చూడండి, ఈ క్వశ్చన్ ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఇది కూడా మినరల్ న్యూట్రిషన్ నుంచే వచ్చింది. ఎందుకంటే ఈ అంశము మనకు 5వ చాప్టర్లో కూడా గ్రోత్ అండ్ డెవలప్మెంట్లో కూడా వస్తుంది. కాబట్టి ఒకటే క్వశ్చన్ 2 చాప్టర్లో కూడా మనకు కనిపించే అవకాశం ఉంది. కానీ వెయిటేజ్ అనేటువంటిది ఎక్కడో చోట ఇస్తాడు. ఇక్కడ మనకు మినరల్ న్యూట్రిషన్ నుంచే ఇచ్చినట్టుగా మనం అబ్జర్వ్ చేయవచ్చు. ఇక్కడ అసర్షన్లోకి వస్తే ఏబిఏ ఈజ్ ఏ స్ట్రెస్ హార్మోన్. ఏబిఏ అంటే ఏంది? అబ్సిసిక్ యాసిడ్. అబ్సిసిక్ యాసిడ్ ఇస్ ఎ స్ట్రెస్ హార్మోన్. ఎస్, ఈజ్ కరెక్ట్. ఓకే, రీజన్ ఏం చూసుకోండి. స్టిమ్యులేషన్ ఆఫ్ ఏబిఏ అక్కర్స్ ఇన్ అడ్వర్స్ కండిషన్స్ అన్నాడు. అడ్వర్స్ కండిషన్స్ లోపల ఇది పని చేస్తుంది అనే విషయాన్ని చెప్పడం జరిగింది. అడ్వర్స్ కండిషన్స్ అంటే ఎప్పుడు? ఎక్కువగా టెంపరేచర్ ఉన్నప్పుడు కానీ, ఎక్కువ నీరు ఉన్నప్పుడు కానీ, ఇంకా ఏ విషయమైనా ఉన్నప్పుడు కూడా అడ్వర్స్ కండిషన్స్ వస్తాయి. ఈ అడ్వర్స్ కండిషన్స్ అనేవి ఉన్నప్పుడు ఏబిఏ అనేటువంటిది బాగా పనిచేస్తుంది. చూడండి, సడన్గా కార్బన్ డైఆక్సైడ్ శాతం పెరిగింది, విపరీతంగా పెరిగింది, అప్పుడు కూడా స్టొమాటా క్లోజ్ అవుతుంది. అదేవిధంగా నీరు ఎక్కువగా వర్షం పడుతుంది, సో అప్పుడు కూడా క్లోజ్ అవుతుంది. ఇట్లా టెంపరేచర్ ఎక్కువ ఉంటుంది, అప్పుడు కూడా క్లోజ్ అవుతుంది. ఇది ఈ రకంగా మనకు కొన్ని అడ్వర్స్ కండిషన్స్ లోపల ఏబిఏ మనకు పనిచేస్తూ స్టొమాటా క్లోజ్ చేయడానికి పనికి వస్తుంది అనమాట. కాబట్టి ఇక్కడ మనకు 2 అంశాలు కూడా కరెక్ట్గా ఉన్నాయి. చూద్దాం. ఒకటి బోత్ ఏ అండ్ ఆర్ ఈజ్ కరెక్ట్. ఆర్ ఈజ్ కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఏ ఒకటి. రెండవది బోత్ ఏ అండ్ ఆర్ ఈజ్ కరెక్ట్ బట్ ఆర్ ఈజ్ నాట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఏ. ఏ ట్రూ, ఆర్ ఫాల్స్. ఏ ఫాల్స్, ఆర్ ట్రూ అని వచ్చింది. ఇక్కడ కూడా మనకు ఫస్ట్ ఆప్షనే కరెక్ట్గా కనిపిస్తుంది అనమాట. ఓకే, క్లియర్. సో ఈ రకంగా క్వశ్చన్ చదివిన వెంటనే అది ఏ చాప్టర్ నుంచి వచ్చిందో గుర్తుపట్టగలిగితే మీరు కరెక్ట్గా ఆన్సర్ ఇవ్వగలుగుతారు. ఇక నెక్స్ట్ విషయాన్ని చూద్దాం. వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇన్వాల్వ్డ్ ఇన్ డిఎన్ఏ అండ్ ఆర్ఎన్ఏ సింథసిస్. సో మనకు డిఎన్ఏ సింథసిస్ లోపల ముఖ్యమైనటువంటి ఇది కూడా మినరల్ న్యూట్రిషన్ నుంచే వచ్చింది. సో మినరల్ న్యూట్రిషన్ లోపల మనకు ఏ రకమైనటువంటి మూలకము డిఎన్ఏ సంశ్లేషణలో, ఆర్ఎన్ఏ సంశ్లేషణలో ప్రధాన పాత్ర వహిస్తుంది అని చెప్పడం జరిగింది. సో ఇందులో మనం గమనించినట్టయితే ఇక్కడ చూడండి, సల్ఫర్, మ్యాంగనీస్, మెగ్నీషియం అండ్ పొటాషియం. సో సాధారణంగా మనకు ఈ 3 మూలకాలు అనేవి సల్ఫర్ కంటైనింగ్ ప్రోటీన్స్ అని, మ్యాంగనీస్ ముఖ్యంగా ఆక్సిజన్ ఉత్పత్తిలో కానీ, పొటాషియం విషయానికి వస్తే ముఖ్యంగా మజిల్ కంట్రాక్షన్లో కానీ, ఇంకా ఒక స్టొమాటా క్లోజింగ్ ఓపెనింగ్లో అది తోడ్పడుతుంది. కానీ మెగ్నీషియం మాత్రము డిఎన్ఏ సింథసిస్లో ప్రధాన పాత్ర వహిస్తుందని మనకు అర్థమైపోతుంది అనమాట. కాబట్టి మినరల్ న్యూట్రిషన్ చదివేటప్పుడు ఆ యొక్క మినరల్ అనేది మ్యాక్రోనా, మైక్రోనా అని తెలుసుకోవాలి. అది ఎందులో అంతర్భాగమై ఉంటుందో తెలుసుకోవాలి. దాని యొక్క ఫంక్షన్ ఏంటో తెలుసుకోవాలి. ఒకవేళ డిఫిసిట్ ఏర్పడితే వచ్చేటటువంటి వ్యాధి ఏంటో తెలుసుకోవాలి. ఇలా తెలుసుకున్నట్టయితే ఆ చాప్టర్ను పర్ఫెక్ట్గా చదువుకుంటారు. అందులో భాగంగా ఇంకోటి ఏంటంటే నైట్రోజన్ సైకిల్ ఒకటి, తర్వాత రూట్ నోడ్యూల్ ఫార్మేషన్ అనేది కూడా ఉంది. కాబట్టి దాని మీద ఒక కాన్సన్ట్రేషన్ చేయండి. ముఖ్యంగా నైట్రోజన్ ఫిక్సింగ్ అనేటువంటి ఈక్వేషన్ ఉందో ఆ ఈక్వేషన్ కూడా బాగా ప్రాక్టీస్ చేయాలి. అందులో ఎంత ఏటీపీ ఉపయోగపడుతుంది, దానివల్ల ఏ రకమైనటువంటి మార్పు జరుగుతాయో చూడాలి అనమాట. సో ఈ క్వశ్చన్లో మనకు అనిపిస్తే ముఖ్యంగా ఈ యొక్క మినరల్ న్యూట్రిషన్ సంబంధించినటువంటి అంశం ఇది. కాబట్టి దీని యొక్క ఆన్సర్ మెగ్నీషియం అని మనకు అర్థమవుతుంది. కాబట్టి మెగ్నీషియం అనేటువంటి అంశాన్ని తీసుకున్నట్టయితే ఇది కరెక్ట్ ఆన్సర్గా మనం ఆన్సర్ ఇవ్వడానికి అవసరం ఉంది. నెక్స్ట్ విషయానికి వద్దాం. 4th క్వశ్చన్, మ్యాచ్ ఆఫ్ ది ఫాలోయింగ్. లిస్ట్ 1, లిస్ట్ 2 ఉంది. ఇది కూడా ఒక అద్భుతమైనటువంటి అంశం. ఏంటంటే ఇది ముఖ్యంగా ఎంజైమ్స్ నుంచి వచ్చినటువంటి ఒక చిన్న క్వశ్చన్ ఇది. యాక్టివ్ సైట్ అన్నాము. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ యాక్టివ్ సైట్ అంటే యొక్క ముఖ్యంగా ఎంజైమ్స్ లోపల ఒక భాగము, మామూలుగా ఎంజైమ్స్ చూసినామంటే మీకు ఏమనిపిస్తుంది? ప్రోటీన్ అది. ఓకే, టెర్షరీ ప్రోటీన్ ఇది. ఆ టెర్షరీ ప్రోటీన్ అనేటువంటిది ఎక్కడైతే మనకు లోతు పల్లాలు ఉంటాయో, లోతు ఉన్నటువంటి అంశం ఏదైతే ఉందో అక్కడ యాక్టివ్ సైట్ అంటాం దాన్ని. ఈ యాక్టివ్ సైట్ దగ్గరే మనకు సబ్స్ట్రేట్ వచ్చి అతుక్కుంటుంది. అతుక్కున్న తర్వాత సబ్స్ట్రేట్ మాలిక్యూల్లో మార్పు వస్తుంది.
కాబట్టి ఇది ఒక 3D స్ట్రక్చర్ లాగా కనిపిస్తుంది అనమాట యాక్టివ్ సైట్ అనేటువంటిది. కాబట్టి ఇక్కడ మనకు యాక్టివ్ సైట్ అనేటువంటిది ఎంజైమ్లో ఒక ముఖ్యమైనటువంటి భాగంగా మనం గుర్తిస్తాం. తర్వాత హీమ్ అన్నాం. సో హీమ్ అనేటువంటి భాగం అనేటువంటిది ఎందుకు ముఖ్యంగా ఏం కనిపిస్తుందంటే మామూలుగా కొన్ని ఎంజైమ్స్ అన్నీ కూడా కొన్ని ప్రత్యేకమైనటువంటి భాగాలు కలిగి ఉంటాయి. అందులో ప్రొస్థెటిక్ గ్రూప్ అనేటువంటిది మనకు కనిపిస్తాయి అన్నమాట. ఇక హీమ్ అనేటువంటిది ప్రొస్థెటిక్ గ్రూప్గా కనిపిస్తుంది. ఇక ఫాస్ఫటేజెస్. సో ఫాస్ఫటేజ్ అనేటువంటి ఎంజైమ్, ఈ ఫాస్ఫటేజ్ ఎంజైమ్ ఏ వర్గీకరణలో వస్తుంది, ముఖ్యంగా ఎంజైమ్స్ యొక్క వర్గీకరణలో ఎక్కడ వస్తుందో అది చూసుకోవాలి. తర్వాత చేంజ్ అకర్డ్ ఇన్ ద ఎంజైమ్ గ్లోబులార్ స్ట్రక్చర్ అన్నాడు. సో గ్లోబులార్ స్ట్రక్చర్ లోపల మార్పు తీసుకొచ్చే అంశం ఏంది అన్నాడు. ఇది ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేసినట్టయితే యువతల వైపు ఏమున్నాయి, ఒకటి హైడ్రోలైసిస్, మెటలయాన్ లైక్ కాపర్ అండ్ మెర్క్యూరీ, 3D స్ట్రక్చర్, లైసిస్, ప్రొస్థెటిక్ గ్రూప్. ఓకే, ఇవన్నీ కూడా మనం గమనించినట్టయితే ఇక దీంట్లో చూడండి ఒకసారి మనకు సెకండ్ ఆప్షన్ కొద్దిగా బాగా కరెక్ట్గా కనిపిస్తున్నట్టు అనిపిస్తుంది. చూడండి, ఏ అనే యాక్టివ్ సైట్ అనేటువంటిది మనకు 3D స్ట్రక్చర్. తర్వాత రెండవది మనకు హీమ్ అని తీసుకున్నట్టయితే ప్రొస్థెటిక్ గ్రూప్. తర్వాత మూడవది ఫాస్ఫటేజెస్ అన్నాం. ఫాస్ఫటేజ్ అనేటువంటిది హైడ్రోలైసిస్ అనేటువంటి వర్గీకరణలో మనకు అందులో అంతర్భాగమైనట్టుగా కనిపిస్తుంది. ఆ తర్వాత నెక్స్ట్ చేంజ్ అకర్డ్ ఇన్ ద ఎంజైమ్ గ్లోబులార్ స్ట్రక్చర్ అన్నప్పుడు అది ముఖ్యంగా మెటలయాన్ లైక్ కాపర్, మెర్క్యూరీ అనేవన్నీ కూడా ఇన్హిబిటర్స్గా పనిచేసి అవి యొక్క ఎంజైమ్స్ యొక్క స్ట్రక్చర్ని మార్పు చేస్తాయన్నమాట. సో అలోస్టెరిక్ మాడ్యులేషన్ లోపల ఇటువంటి పరిస్థితి ఏర్పడినప్పుడు ఎంజైమ్ యొక్క యాక్టివిటీ ఆగిపోతుంది అనే విషయం ఇక్కడ మనకు అర్థమవుతుంది. ఇవన్నీ విషయాలు చూసిన వెంటనే మనం అర్థం చేసుకొని మాట్లాడగలగాలి. ఎప్పుడైతే మాట్లాడగలుగుతామో అప్పుడు క్వశ్చన్ ఆన్సర్ అది పరిపూర్ణమవుతుంది అనమాట. కాబట్టి ఇందులో ఆన్సర్ ఈస్ సెకండ్ ఆప్షన్గా మనం చూస్తూ ఉంటాం. ఇక నెక్స్ట్ విషయానికి వస్తే సాధారణంగా ఇది ఏది దేనికి సంబంధించినటువంటి ఈక్వేషన్, ఇది సై డబ్ల్యూ బై సై పై ప్లస్ సై ఎస్ అని అంటాం. సో అది వాటర్ పొటెన్షియల్ అంటాం. వాటర్ పొటెన్షియల్ అనేటువంటి డెఫినేషన్ చూసినట్టయితే మామూలుగా నీటి శక్మం అంటాం. ఇందులో మనకు ద్రావిత శక్మము, తర్వాత ఇంకొకటి ఏమొస్తుందంటే మనకు మామూలుగా ప్రెజర్ పొటెన్షియల్ అంటాం. ప్రెజర్ పొటెన్షియల్ సై పి అంటాం. దాన్ని యాక్చువల్గా ప్రెజర్ పొటెన్షియల్ సై పై అనేది సై పి అని కూడా పిలుస్తాము. సై పి ప్లస్ సై ఎస్ అంటే రెండు అంశాలు కూడా ప్రెజర్ పొటెన్షియల్ అండ్ సొల్యూట్ పొటెన్షియల్. ఈ సొల్యూట్ పొటెన్షియల్ అనేటువంటి అంశం ఏంటంటే ఆ యొక్క ద్రావణం లోపల ఎంత ద్రావితము కలిగి ఉంది, ఎంత ద్రావితం ఎక్కువ కలిగి ఉంటే వాటర్ పొటెన్షియల్ తగ్గిపోతుంది. ఎంత సొల్యూట్స్ ఏవైతే ఎంత తక్కువగా ఉంటాయో ఆ ద్రావణానికి ఎక్కువ పొటెన్షియల్ ఉంటుంది. సో కాబట్టి ఇక్కడ ఏమంటుందంటే సై డబ్ల్యూ ఈక్వల్ టు సై పై అని చెప్తున్నాం కదా. అంటే ఇక్కడ ఏంటంటే మామూలుగా ఆస్మాటిక్ పొటెన్షియల్ అంటాం. ఈ ఆస్మాటిక్ పొటెన్షియల్ మనకు సై ఎస్గా మనకు చెప్తూ ఉంటారు. సై పి అంటే ప్రెజర్ పొటెన్షియల్ అండ్ సో ప్రెజర్ పొటెన్షియల్ దేనికి సంబంధించింది అంటే ప్రెజర్ పొటెన్షియల్ నీటి యొక్క శాతానికి సంబంధించింది. నీటి యొక్క శాతం పెరిగే కొద్దీ కణం లోపల ఆ స్వేచ్ఛాణువుల సంఖ్య పెరుగుతుంది. స్వేచ్ఛాణువుల సంఖ్య పెరిగినప్పుడు వాటర్ పొటెన్షియల్ కూడా పెరుగుతుంది అన్నమాట. సో మనకు ఇక్కడ సాధారణంగా ఒక కణము ప్లాస్మలైజ్ అయిందంటే అది దేన్ని సూచిస్తుంది అనే విషయాన్ని ఇక్కడ మనకు కనిపిస్తుంది అనమాట. అదొకటి. అంతేకాకుండా ఇంకోటి చూడండి, మీరు ఒకసారి గమనించండి. ఇందులో మనకు కండిషన్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. అది కరెక్ట్ కండిషన్స్ అయి ఉండాలి. ఆ యొక్క ఈక్వేషన్ కరెక్ట్ కండిషన్ కనిపించాలి. ఒకటి, ఎట్ ప్లాస్మలైజ్డ్ కండిషన్ ఆఫ్ ఎ సెల్ అని అన్నట్టు చెప్పాడు. ఒకటి అంటే కోశిక ద్రవ్య సంకోచం చెందినప్పుడు ఏం కనిపిస్తుందంటే నీటి శక్మము ఏమంటే ద్రావిత శక్మానికి సమానంగా ఉంటుంది అనే విషయాన్ని మనకు చెప్తుంది. అది యొక్క ఈక్వేషన్. ఓకే, అదొకటి. ఓకే, ఫర్ ది సొల్యూషన్ ఎట్ హై టెంపరేచర్ అన్నాడు. ఇది టెంపరేచర్ సంబంధం లేదు. ఇంకొకటి చూడండి, ఫర్ ఏ సొల్యూషన్ ఎట్ ఏ ఆస్మాటిక్ ప్రెజర్ అంటే వాతావరణ పీడనానికి సంబంధించింది అన్నాం. సో ఈ వాతావరణ పీడనం అనేటువంటిది కూడా దీని మీద ప్రధాన పాత్ర వహిస్తుందని ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఇక నెక్స్ట్ ఏ టార్గెట్ కండిషన్ ఆఫ్ ఏ సెల్, టర్జ్డ్ కండిషన్ ఆఫ్ ది సెల్. సో ఈ 4 అంశాలు పరిశీలిస్తే మనకు ఎక్కువగా ఏం కనిపిస్తుంది అంటే ఫస్ట్ ఆప్షన్ అండ్ థర్డ్ ఆప్షన్ రెండుగా కరెక్ట్గా ఉన్నట్టుగా మనకు అనిపిస్తుంది. ఒకసారి చెక్ చేయండి.
సో చూసినట్టయితే నిజంగా ఫస్ట్ ఆప్షన్ ఇదొకటి కరెక్ట్గా కనిపించింది, ఇదో కరెక్ట్గా కనిపించింది కాబట్టి ఈ ఫస్ట్ ఆప్షన్ మనకు కరెక్ట్ ఆన్సర్ వస్తుందన్నమాట. ఇక నెక్స్ట్ విషయానికి వద్దాం. ఇది ఒక అద్భుతమైనటువంటి టాపిక్. ఇది ముఖ్యంగా కొన్ని రకాలైనటువంటి ఫస్ట్ చాప్టర్ ఇది కూడా ఆస్మాసిస్, డిఫ్యూజన్, ఇంబిబిషన్, ప్లాస్మాలసిస్ అనే అంశాలు ఉన్నాయి. వాటికి సంబంధించి లిస్ట్ 2 ఇచ్చాడు. లిస్ట్ 2 లోపల దానికి సంబంధించినటువంటి కండిషన్స్ చెప్పాడు. లిస్ట్ 3 లోపల ఏ రకమైన మార్పులు సంభవిస్తాయి, దేనికి సంబంధించినటువంటి అంశము చూడడం జరిగింది. ఒకసారి చూడండి. స్టడీ ఆఫ్ ది ఫాలోయింగ్ టేబుల్. లిస్ట్ 1 ద్రవాభిసరణ, ఓకే, విసరణ, ఓకే, ఇంబిబిషన్, ఆ తర్వాత ప్లాస్మాలసిస్ అంటే నిపానము, తర్వాత కోశిక ద్రవ్య సంకోచం. సో ఇవన్నీ కూడా ఏంటంటే నీటి అణువుల యొక్క కదలికలను తెలుపుతాయి అన్నమాట. సో ఆస్మాసిస్, ఓకే, అంటే ఇక్కడ ఆస్మాసిస్ అనేటువంటి అంశము దేనికి సంబంధించింది అనే దాన్ని చూసినట్టయితే ఇప్పుడు దీనికి ఆపోజిట్ ఏంటంటే ఎక్సాస్మాసిస్. ఓకే, అబ్జార్ప్షన్, అడ్జార్ప్షన్, ఓకే, ఓన్లీ ద లిక్విడ్ మీడియం అండ్ డౌన్ ద గ్రేడియంట్. సో ఈ 3 అంశాలు దేనికి సంబంధించిందో మనం చూడాలి. ఆస్మాసిస్ సంబంధించి అవి ఏ దానికి అటాచ్ అయితే చూడండి. అదేవిధంగా తీసుకున్నట్టయితే పాసిబుల్ ఇన్ లిక్విడ్స్ అండ్ సాలిడ్స్ ఆల్సో, అండ్ అబ్జార్ప్షన్ ఆఫ్ వాటర్ బై రూట్ హెయిర్స్, సాల్టింగ్ ఆఫ్ పికిల్స్ అండ్ డ్రై సీడ్స్. ఇవన్నీ మనం గమనించినట్టయితే ఇది ఒక్కో దాన్ని అటాచ్ చేసుకుంటూ పోతే ఏ దానికి అటాచ్ అయిందో మనం చూద్దాం. ఓకే, సో కాబట్టి ఇక్కడ చూడండి, ఈ ఫస్ట్ ఆప్షన్లో మనం గమనించినట్టయితే ఫస్ట్ ఇది చూద్దాం. ఇది చూడండి, ఏజీజే. ఓకే, ఆస్మాసిస్ దేనికి కనెక్ట్ అయ్యిందండి? ఓన్లీ ఇన్ ద లిక్విడ్ మీడియం. ఇక్కడ జే విషయానికి వస్తే అబ్జార్ప్షన్ ఆఫ్ వాటర్ బై రూట్ హెయిర్స్ అని అర్థమవుతుంది అన్నమాట. కాబట్టి ఈ ఆస్మాసిస్ అనేటువంటిది ఈ యొక్క అబ్జార్ప్షన్ దానికి సంబంధం ఉన్నట్టుగా కనిపిస్తుంది. ఇది ఒక కనెక్షన్. ఇక నెక్స్ట్ విషయానికి వస్తే నెక్స్ట్ చూద్దాం. తర్వాత డిఈకే, తర్వాత డి తీసుకుందాం. ఇక్కడ చూడండి, డిఈకే. ఓకే, సో డి తీసుకున్నట్టే ఇక్కడ చూడండి, ప్లాస్మాలసిస్, తర్వాత ఎక్సాస్మాసిస్, తర్వాత కే సాల్టింగ్ ఆఫ్ పికిల్స్. సో ఇక్కడ ఏం తెలుస్తుందంటే ప్లాస్మాలిసిస్ అంటే అర్థం ఏంటి? ఒక కణాన్ని అధిక గాఢత గల ద్రావణంలో పడేసినప్పుడు ఏం జరుగుతుంది? ఆ కణంలో నీరు బయటకు వచ్చేస్తుంది. సో బయటికి రావడం వల్ల ఏమవుతుంది? ఆ యొక్క లోపల ఉన్నటువంటి ఆ యొక్క ప్లాస్మాతో అది ఏమవుతుంది? అది ముడుచుకొని పోతుంది, ప్లాస్మలైజ్ అవుతుంది. ఆ ముడుచుకొని పోతంలో మామూలుగా ఈ ప్లాస్మాలిసిస్ అనేది ఇన్సిపియంట్ ప్లాస్మాలిసిస్ కావచ్చు, లేదా కంప్లీట్ ప్లాస్మాలిసిస్ కావచ్చు. అంటే కణంలోకి రావాల్సిన కణంలోకి నీళ్ళు వస్తే ఎండో ఆస్మాసిస్ అవుతుంది, కణంలో నీరు బయటికి పోతే ఎక్సాస్మాసిస్ అవుతుంది. అవునా కదా? అలాంటప్పుడు ఏమవుతుందంటే ఎక్సాస్మాసిస్ అనే అంశం దీనికి సంబంధం ఉందని మనకు అర్థమవుతుంది. తర్వాత ఇంకోటి, ఇది ప్లాస్మాలిసిస్కు తర్వాత సాల్టింగ్ ఆఫ్ పికిల్స్కి ఏం సంబంధం అంటే, సాధారణంగా మన ఇంట్లో అమ్మవారు కానీ లేక నానమ్మ కానీ అమ్మమ్మ కానీ ఏం చేస్తారు? పికిల్స్ని పెడతారు. ఎండాకాలంలో మామిడికాయ పచ్చళ్ళని పెడుతూ ఉంటారు. ఆ మామిడికాయ పచ్చళ్ళని పెట్టేటప్పుడు ఏం చేస్తారంటే అందులో సాల్ట్ ఎక్కువగా వేస్తారు. ఎందుకు సాల్ట్ ఎక్కువ వేయాలి? తక్కువ వేయచ్చు కదా. ఎక్కువ సాల్ట్ ఉంటే ఏం లాభము అంటే, సాల్ట్ వేయడం వల్ల అధిక గాఢత వస్తుందన్నమాట. అధిక గాఢతలో ఒకవేళ ఏవైనా సూక్ష్మజీవులు దాని మీద వచ్చి పడ్డాయనుకోండి, ఆ పడితే ఏమవుతుంది? ఆ యొక్క సూక్ష్మజీవులు పెరుగుతాయా? ఒకసారి ఊహించండి. ఒకవేళ వచ్చి పడ్డాయనుకుందాం, పడితే ఏమవుతుంది? ఆ యొక్క జీవి యొక్క లోపల కణంలో ఉన్న యొక్క నీటి యొక్క శాతము, ఆ తర్వాత ఈ బయట ఉన్నటువంటి సాల్టింగ్ చేసినటువంటి ప్రికిల్ యొక్క గాఢతను పరిశీలిస్తే ఎందులో ఎక్కువగా వాటర్ ఉంటాయి? ఆ కణం ఆ యొక్క సూక్ష్మజీవిలో నీరు ఎక్కువగా ఉంటుంది, బయట వాతావరణంలో నీరు తక్కువగా ఉంటుంది. ఆటోమేటిక్గా ఏమైందంటే హై వాటర్ పొటెన్షియల్ టు లో వాటర్ పొటెన్షియల్కు నీరు ప్రవాహం జరుగుతుంది. ఆస్మాసిస్ అదే చెప్తుంది. అన్నప్పుడు సూక్ష్మజీవిలో ఉన్నటువంటి నీరు బయటికి వచ్చేస్తుంది. వచ్చేయడం వల్ల ఆ కణములో ఏమవుతుంది? ఆ ముడతలు పడిపోతుంది. ముడతలు పడిపోయినప్పుడు నీటి శాతం తగ్గుతుంది. తగ్గడం వల్ల లోపల మెటబాలిక్ యాక్టివిటీస్ ఆగిపోతాయి. ఆ మెటబాలిక్ యాక్టివిటీస్ ఆగిపోతాయంటే ఆటోమేటిక్గా ఆ యొక్క సూక్ష్మజీవి చనిపోతుంది. ఆ చనిపోవడం వల్ల అది ఆ ప్రికిల్స్కి ఎటువంటి హాని జరగదు. సాల్టింగ్ ఆఫ్ ప్రికిల్స్ అనేటువంటిది ఈ సూత్రం మీద ఆధారపడుతుంది అన్నమాట. చూసారా ఎంత అద్భుతం?
కాబట్టి మామూలుగా మీరు జామ్ మీద ఉపయోగించేటటువంటి జామ్ ఉపయోగిస్తాం కదా, బ్రెడ్ మీద ఉపయోగిస్తూ ఉంటారు. ఆ జామ్ కూడా అలాంటిదే. జామ్ మీద కూడా కామన్గా హై కాన్సన్ట్రేటెడ్ షుగర్స్ అవి. అక్కడ కూడా ఎటువంటి ఫంగస్ కానీ లేకుంటే బ్యాక్టీరియా కానీ వచ్చి చేరి అక్కడ ఏమన్నా డెవలప్మెంట్స్ జరగవు అన్నమాట. ఎక్కువ కాలం నిల్వ ఉంచుకోవడానికి అది ఆ పని చేస్తూ ఉంటారు. ఇది మనకు చూడండి చిన్న ఒక ప్రిన్సిపల్ అన్ని డైలీ లైఫ్ లోపల అది అప్లికేషన్ మనం చేసుకోవడానికి పనికి వస్తుంది. ఇక నెక్స్ట్ చూసుకోండి, సిఎఫ్ఎల్ అన్నాడు. సిఎఫ్ఎల్ అంటే ఇంబిబిషన్. చూడండి ఇంబిబిషన్. నెక్స్ట్ ఎఫ్ తీసుకున్నట్టయితే అబ్జార్ప్షన్. ఓకే, అబ్జార్ప్షన్ తర్వాత ఎల్ తీసుకున్నట్టయితే డ్రై సీడ్స్. చూసారా, ఈ డ్రై సీడ్స్ సంబంధించినటువంటిగా ఉంటుంది. సాధారణంగా చూడండి అబ్జార్ప్షన్ అంటే నీటిని పీల్చుకునే సామర్థ్యం అండి. చూడండి ఇందులో ముఖ్యంగా డ్రై సీడ్స్ విషయానికి వస్తే ఆ డ్రై సీడ్స్ ఎలా ఉంటాయండి, నీరు ఎప్పుడెప్పుడు వస్తుందో తీసుకోవాలనే ఆలోచన వస్తుంది. ఈగర్ టు వెయిటింగ్ ఫర్ అబ్జార్ప్షన్ ఆఫ్ వాటర్. ఈవెన్ దో డ్రై సీడ్స్ లోపల కూడా మామూలుగా 2 to 5% వరకు వాటర్ ఉంటుంది. ఆ వాటర్ ఎందుకు ఉంటుందంటే సీడ్ లైవ్గా ఉండడానికి కొరకు. అందులో ఉన్నటువంటి ఆ 5% ఆఫ్ వాటర్ కూడా ఎందుకు ఉపయోగపడుతుంది అంటే రీసైక్లింగ్ ప్రాసెస్ లోపల ఆ యొక్క ఎంబ్రియో బతికి ఉండడం కొరకు పనికి వస్తుందన్నమాట. కాబట్టి ఇక్కడ డ్రై సీడ్స్ అనేటువంటివి నీటిని పీల్చుకునే సామర్థ్యం ఉంటుంది. నీటిని పీల్చుకునే సామర్థ్యం ఇంకో చోట ఎక్కడెక్కడ ఉంటుందంటే ఎక్కువగా ప్రోటీన్స్ ఉన్నటువంటి పదార్థాలు కూడా నీటిని పీల్చుకుంటాయి. మీరు చూసుకోండి, మనం ఎప్పుడైనా ఆ యొక్క ప్రోటీన్స్ ఎక్కువగా అదనంగా తీసుకున్నాం అనుకోండి మనం ఆహారంలో, మనము ఆ రోజు కానీ ఆ గంట లోపల ఎక్కువ నీటిని తీసుకోవాల్సిన అవసరం ఏర్పడుతుంది. రొట్టె తిన్న తర్వాత మనకు ఒక్కోసారి దప్పిక ఎక్కువైతుంది. అందులో ప్రోటీన్స్ ఉన్నట్లయితే ఎక్కువగా దప్పిక అవుతుంది. మామూలుగా కార్బోహైడ్రేట్ల కంటే ప్రోటీన్లు ఎక్కువగా నీటి అబ్జార్ప్షన్లో పాల్గొంటాయి. ఇక్కడ కూడా గమనించండి, ఈ యొక్క ఇంబిబిషన్ అనేటువంటిది, నిపానం అనేటువంటిది ఇక్కడ అబ్జార్ప్షన్ అండ్ డ్రై సీడ్స్కి సంబంధించిందిగా మనకు కనిపిస్తుంది అనమాట. ఇక నెక్స్ట్ విషయానికి వద్దాం, బిహెచ్ఐ. సో డిఫ్యూజన్ అన్నాం. సో బిహెచ్ చూడండి, మామూలుగా డిఫ్యూజన్ అనేటువంటిది డౌన్ ద గ్రేడియంట్. చూడండి డౌన్ ద గ్రేడియంట్ అండ్ అట్ ద సేమ్ టైం ఐలోకి తీసుకున్నట్టయితే పాసిబుల్ ఇన్ లిక్విడ్స్ టు సాలిడ్స్ ఆల్సో. సో సాధారణంగా డిఫ్యూజన్ అనేది బేసిక్ కాన్సెప్ట్ అండి. ట్రాన్స్పోర్ట్ ఇన్ ప్లాంట్స్ లోపల ఇది బేసిక్ కాన్సెప్ట్. ఇదే డిఫ్యూజన్ అన్నిట్లో కనిపిస్తుంది. ఆస్మాసిస్లో డిఫ్యూజన్ కనిపిస్తుంది. హై కాన్సన్ట్రేషన్ టు లో కాన్సన్ట్రేషన్లోకి నీరు పోతూ ఉందని, ఎక్కడ నీరు ఎక్కువ ఉందో ఆ తక్కువ నీటి వైపు ప్రయాణం చేయడమే ఆస్మాసిసే కదా. అయితే ఎక్కువ నీరు ఎక్కడ ఉంటుంది, ఎక్కడైతే ద్రావితం తక్కువ ఉంటుందో అక్కడ నీరు ఎక్కువ ఉంటుంది. ఎక్కడైతే ద్రావితం ఎక్కువ ఉందో అక్కడ నీరు తక్కువ ఉంటుంది. కాబట్టి ఎక్కువ నీరు గల ప్రదేశం నుంచి తక్కువ నీరు ప్రదేశానికి ప్రయాణం అవుతుంది. అంటే ఇది డిఫ్యూజనే కదా. అంటే హై కాన్సన్ట్రేషన్ టు లో కాన్సన్ట్రేషన్ వైపుకు మళ్ళడం అనేది డిఫ్యూజన్. కానీ ఇక్కడ ఏంటంటే రెండు ద్రావణాలే, ఒకవైపు ఏమో మామూలుగా ఎలాంటి ద్రావణము, మామూలుగా తక్కువ కాన్సన్ట్రేషన్ అటువంటి ద్రావణం, ఎక్కువ కాన్సన్ట్రేషన్ అటువంటి ద్రావణం. గాఢత తక్కువ ఉండేది, గాఢత ఎక్కువ ఉండేది. గాఢత తక్కువ ఉన్నటువంటి దాంట్లో నీరు ఎక్కువగా ఉంటుంది, గాఢత ఎక్కువ ఉన్న దాంట్లో నీరు తక్కువగా ఉంటుంది. కాబట్టి నీరు యొక్క తక్కువ గాఢత గల ప్రదేశం నుంచి ఎక్కువ గాఢత ప్రదేశంలోకి నీరు ప్రయాణం అవుతుంది. అంటే నీరు ఎక్కువ ఎక్కడ ఉందో, నీరు ఎక్కడ తక్కువ ఉందో తక్కువ వైపుకు ఓ నీరు ప్రయాణం చేస్తుంది. ఇది కూడా డిఫ్యూజనే కదా. ఓకే, నెక్స్ట్ కమింగ్ టు ఇంబిబిషన్లోకి వద్దాం. ఇంబిబిషన్ అంటే అర్థం ఏంటి, మామూలుగా నీటిని పీల్చుకునే సామర్థ్యం. అంటే ఎక్కడైతే నీరు తక్కువ ఉందో, ఎక్కడైతే నీరు ఉందో ఆ నీటిని స్వీకరించడం అనమాట. అబ్జార్ప్షన్ అంటాం దీన్ని. సో ఆ యొక్క అబ్జార్ప్షన్ అనే లక్షణం ప్రోటీన్లకు ఎక్కువగా ఉంటుంది. మామూలుగా చూడండి, జొన్న విత్తనాలు మామూలుగా పీ విత్తనాలు కానీ లేక ఇంకా ఏంటి గోధుమ విత్తనాలు తీసుకున్నట్టయితే పీ ప్లాంట్ లోపల ఎక్కువగా ప్రోటీన్స్ ఉంటాయి. ఆ బఠానీ లోపల ఎక్కువగా ప్రోటీన్స్ ఉంటాయి. కాబట్టి ఆ ప్రోటీన్స్ ఉన్నటువంటి విత్తనాలు ఎక్కువ నీటిని స్వీకరిస్తాయి తొందరగా. కాబట్టి ఇక్కడ ఇంబిబిషన్లో కూడా గమనించండి, ఎక్కువ నీరున్న ప్రదేశం నుంచి తక్కువ ఉన్న ప్రదేశంలోకి వస్తాయి. మామూలుగా చూడండి, ఒక చిన్న గ్లాసులో నీళ్ళు పెట్టాము, అందులో డ్రై సీడ్స్ని వేసాం. ఏం జరుగుతుంది, గ్లాసులో ఉన్న నీరు డ్రై సీడ్స్లోకి వెళ్ళిపోతాయి. అవునా కదా. డ్రై సీడ్స్ అవి ఉబ్బుతాయి, దాని యొక్క సైజ్ పెరుగుతాయి.
ఆ సైజ్ పెరగడంలో కూడా డిఫ్యూజన్ ఉందండి. ఓకే, అర్థమైందా? డిఫ్యూజన్ అనేది బేసిక్ కాన్సెప్ట్ అండి, నీటి రవాణాకు బేసిక్ కాన్సెప్ట్గా ఉపయోగపడుతుంది. అంతెందుకు ప్లాస్మాలసిస్లో విషయానికి వస్తే దీనిలో చూడండి, ఒక కణం లోపల నీరు ఏదైతే ఉందో ఆ నీరు శాతం తక్కువగా ఉన్నప్పుడు బయట నీరు ఎక్కువగా ఉంది, లేదా మామూలుగా ఒక కణాన్ని తీసుకెళ్ళి అధిక గాఢత గల ద్రావణంలో పడేసినప్పుడు ఏం జరుగుతుంది? ఆ కణంలోని నీరు బయటకు వచ్చేస్తుంది. ఎక్సాస్మాసిస్ జరుగుతుంది. ఎక్సాస్మాసిస్ ఎందుకు జరగాలి అంటే ఆ కణంలో నీరు తక్కువగా ఉన్నాయి, బయట నీరు మా కణంలో నీరు ఎక్కువగా ఉంది, తర్వాత బయట ప్రపంచం లోపల నీరు తక్కువగా ఉంది. అంటే ఎక్కువగా ఉన్న నీటి ప్రదేశం నుంచి తక్కువగా నీటి ప్రదేశంలోకి నీరు ప్రయాణం చేయాలి. ఇక్కడ కూడా కణంలో నుంచి నీరు బయటికి పోతుందంటే అది కూడా ఒక డిఫ్యూజనే కదా. ఇప్పుడు అర్థమైందా? ఈ యొక్క 4 అంశాల మీద ఎక్కడైనా క్వశ్చన్ అడగని మీరు కన్ఫ్యూజన్ కావద్దు. అది ఒక్కటే కాదండి, నీటి సెక్మం కూడా ψw = ψp + ψs అంటే పీడన సెక్మము తర్వాత ద్రావిత సెక్మము రెండు కూడా నీటి సెక్మాన్ని తెలుపుతాయి. అంటే ఆ యొక్క కణం యొక్క పీడనము ఆ కణం యొక్క ద్రావిత సెక్మం యొక్క భేదమే నీటి సెక్మం అవుతుంది. ఓకే, సో ఇక్కడ మీరు గమనిస్తే అధిక నీటి సెక్మం గల ప్రదేశం నుండి ఆ అల్ప నీటి సెక్మల ప్రదేశానికి నీరు ప్రయాణం చేస్తుంది అంటాడు. అంటే అర్థం ఏమిటి? ఆ కణంలో ఉన్నటువంటి ద్రావిత పీడన సెక్మం గల భేదమే నీటి సెక్మం కదా. ఆ నీటి సెక్మం అనేటువంటిది ఎక్కడ ఎక్కువ ఉందో ఆ నీరు ఆ ప్రదేశం నుంచి తక్కువ నీటి సెక్మల ప్రదేశానికి రవాణా అవుతుంది. అంటే ఇక్కడ కూడా డిఫ్యూజనే కదా. కాబట్టి ఈ అంశాలను మీరు బాగా గమనిస్తే అసలైనటువంటి ఏ కాన్సెప్ట్ ఇచ్చినా కూడా మీరు ఆన్సర్ ఇవ్వడానికి ఉపయోగపడుతుంది. నేను ఎందుకు ఇంతసేపు ఇక్కడ ఉండాల్సి వచ్చిందంటే ఈ క్వశ్చన్ ఈ చాప్టర్కు పూర్తిగా మనకు ఆన్సర్ ఇవ్వగలుగుతుంది అనమాట. కాబట్టి ఈ ఆన్సర్ ఈజ్ ఫస్ట్ ఆప్షన్గా మనం చెప్పుకుంటాం. ఇంత అనాలిసిస్ ఉంటుందన్నమాట. నెక్స్ట్ విషయానికి వద్దాం. ఓకే, ఐడెంటిఫై ద కోఫాక్టర్ ప్రెసెంట్ ఇన్ అన్ ఎంజైమ్ విచ్ కెటలైజ్ ద బ్రేక్ డౌన్ ఆఫ్ H2O2. చూడండి, H2O2 అనేటువంటి హైడ్రోజన్ పెరాక్సైడ్ అన్నాం. ఈ హైడ్రోజన్ పెరాక్సైడ్ యొక్క కెటాలసిస్ ఎక్కడ జరుగుతుందండి? ఎప్పుడైనా గమనించారా? మీ యొక్క ఫోటోసింథసిస్ చాప్టర్ లోపల కాంతి ఏమంటారంటే ఫోటో రెస్పిరేషన్ అంటాం, అంటే కాంతి శ్వాసక్రియ అంటారు. ఆ కాంతి శ్వాసక్రియలో ముఖ్యంగా 3 రకాల కణాంగాలు ఉపయోగపడతాయి. అందులో ఒకటి ముఖ్యంగా హరితరేణువు, రెండవది పెరాక్సిజోమ్, మూడవది మైటోకాండ్రియా. ఈ 3 ఉన్నాయి. సో ఇక్కడ ఏంటంటే ఆ పెరాక్సిజోమ్ లోపల ఈ హైడ్రోజన్ పెరాక్సైడ్ అది ఏం చేస్తుందంటే అది విషపూరితమైన పదార్థం కాబట్టి దాన్ని తొలగించి H2Oగా ఆక్సిజన్గా విడుదల కావాలి. ఈ విడుదల కావడానికి సంబంధించి మీరు గమనించినట్టయితే అందులో మనకు ముఖ్యంగా హీమ్ అనేటువంటి గ్రూప్ ఉంది కదా. ఈ గ్రూప్ అనేటువంటిది ఇందులో ప్రధాన పాత్ర వహిస్తుంది అనమాట. కాబట్టి ఇందులో కరెక్ట్ ఆన్సర్ ఈస్ ద 7 ఈస్ ద సి ఆన్సర్ కరెక్ట్. ఓకే, సో కాబట్టి హైడ్రోజన్ పెరాక్సైడ్ను తొలగించేటటువంటి అంశం ఎక్కడ జరుగుతుందంటే పెరాక్సిజోమ్లో జరుగుతుంది. ఎందుకు హైడ్రోజన్ పెరాక్సైడ్ ఎక్కడ ఎందుకు తొలగించబడాలి అంటే అది విషపూరిత పదార్థం కాబట్టి కణాన్ని నాశనం చేస్తుంది కాబట్టి దాన్ని తొలగించడానికి సంబంధించి ఇక్కడ కెటలేజ్ అనేటువంటి ఎంజైమ్ ఇన్వాల్వ్ అవుతుంది. కెటలేజ్ అనే ఎంజైమ్ ద్వారా ఇది పనికి వస్తుంది అనమాట. ఇక నెక్స్ట్ విషయానికి వస్తే ఫ్రమ్ ది ఫాలోయింగ్ ఫైండ్ అవుట్ ద ప్రొడక్ట్స్ ఆఫ్ రీడిఫరెన్షియేషన్. ఓకే, సో ఇక్కడ చాలా అద్భుతమైనటువంటి క్వశ్చన్ ఇది. సాధారణంగా ప్రైమరీ వాస్కులర్ టిష్యూ అండ్ ఇక్కడ గమనించండి సెకండరీ వాస్కులర్ టిష్యూ, ఓకే, అండ్ వాస్కులర్ కేంబియం, కార్క్ కేంబియం. ఓకే, ఇక్కడ మీకు గమనించినట్టయితే 8కు సంబంధించిన మనకు ఆన్సర్ తీసుకుంటే BC అని వస్తుంది. ఇది కరెక్ట్ ఆన్సర్గా మనం చూడవచ్చు. ఇక్కడ చూడండి 9th క్వశ్చన్లో తీసుకున్నట్టయితే స్టడీ ఆఫ్ ది ఫాలోయింగ్ టేబుల్ విత్ రెఫరెన్స్ టు 1 గ్లూకోజ్ మాలిక్యూల్. ఒక గ్లూకోజ్ మాలిక్యూల్ సంబంధించినటువంటి విషయాలు చెప్పడం జరిగింది. ఇది ముఖ్యంగా రెస్పిరేషన్లో ఒక క్వశ్చన్ అండి. ఇది రెస్పిరేషన్ క్వశ్చన్ చూద్దాం.
ప్రాసెస్, గ్లైకాలసిస్, క్రెబ్స్ సైకిల్, ఎనరోబిక్ రెస్పిరేషన్, ఫర్మెంటేషన్. ఈ 3 చూద్దాం. సాధారణంగా గ్లైకాలసిస్ ఎక్కడ జరుగుతుంది? సైటోప్లాజంలో జరుగుతుంది. ఇక్కడ ఏంటంటే మనకు ఏవి కరెక్టో మనం చూసుకోవాలి. ఓకే, చూసుకున్నట్టయితే మనకు ఫస్ట్ విషయానికి వస్తే 1, 2 బాగా కరెక్ట్గా కనిపిస్తున్నట్టున్నాయి. మిగతా వాటి చూస్తే కొద్దిగా తేడా కనిపిస్తుంది. చూడండి, ఎనరోబిక్ రెస్పిరేషన్ సైటోప్లాజం అన్నాడు, ఓకే, కానీ ఏటీపీల సంఖ్య తక్కువగా ఉంది, తప్పు ఉంది. ఇక ఫర్మెంటేషన్, ఓకే, సైటోప్లాజం జరుగుతుంది కానీ 4 ATP అన్నాడు, కానీ ఇక్కడ 2 ATP మనకు కనిపిస్తుంది మామూలుగా నికరం తీసుకున్నట్టయితే. సో ఇక్కడ ఈ విధంగా మనం గమనించినట్టయితే ద కరెక్ట్ ఆన్సర్ ఈస్, చూసినట్టయితే చూడండి, 1వ ఆన్సర్ కరెక్ట్గా ఉంది. 2 మాత్రమే కరెక్ట్గా ఉన్నాయి. గ్లైకాలసిస్ 4 ATP అండ్ Na2 NADH2 అండ్ క్రెబ్స్ సైకిల్ 24 ATP అనేది కరెక్ట్ ఆన్సర్ కనిపిస్తుంది. సో ముఖ్యంగా ఏంటంటే మైటోకాండ్రియన్ మ్యాట్రిక్స్ లోపల జరుగుతుంది అనమాట. మైటోకాండ్రియన్ మ్యాట్రిక్స్లో జరుగుతుంది క్రెబ్స్ సైకిల్. ఓకే, రైట్. తర్వాత నెక్స్ట్ విషయానికి వస్తే 10th క్వశ్చన్లోకి వద్దాం. ఆర్క్యూ వాల్యూస్ ఆఫ్ ఫ్యాట్స్ ఈజ్ లెస్ దాన్ 1. ఓకే, రీజన్ ఈజ్ ఫ్యాట్స్ కంటైన్ లెస్ ఆక్సిజన్ అండ్ హెన్స్ కన్జ్యూమ్ మోర్ ఆక్సిజన్ డ్యూరింగ్ దేర్ ఆక్సిడేషన్ బ్రేక్ డౌన్ అని అన్నాడు. సో ఈ 2 విషయాలను పరిశీలిద్దాం. ఇందులో కూడా 2 అంశాలు కూడా కరెక్ట్గా కనిపిస్తున్నాయి. ఆర్క్యూ వాల్యూ ఆఫ్ ఫ్యాట్స్ ఈజ్ లెస్ దాన్ 1. ఓకే, అండ్ రీజన్ ఈజ్ ఫ్యాట్స్ కంటైన్ లెస్ ఆక్సిజన్ అండ్ హెన్స్ కన్జ్యూమ్ మోర్ ఆక్సిజన్. కాబట్టి మోర్ ఆక్సిజన్ ఆక్సిజన్ అందులో మనకు ఆక్సిజన్ సంఖ్య తక్కువ ఉంది కాబట్టి ఎక్కువగా కన్జ్యూమ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందన్నమాట డ్యూరింగ్ దేర్ ఆక్సిడేటివ్ బ్రేక్ డౌన్. సో 2 కూడా కరెక్ట్గా ఉన్నాయి కాబట్టి కరెక్ట్ ఆన్సర్ ఈజ్ 1. ఓకే, సో దిస్ ద 10th క్వశ్చన్ యొక్క ఆన్సర్. నా కమింగ్ టు నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్దాం. ఫర్ ఎవరీ మాలిక్యూల్ ఆఫ్ గ్లూకోజ్, ఓకే, every molecule glucose during glycolysis, the ratio between liberated pyruvic acid molecules and net gain of ATP molecules forward is అన్నాడు. సో దీన్ని గమనించినట్టయితే 1:1 రేషియోలో ఉంటాయని మీ అందరికీ తెలుసు. దిస్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్స్ మళ్ళీ తర్వాత క్లాస్లో మనం చూద్దాం. థ్యాంక్ యూ.